ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం మనం చూస్తే కనుక దావీదు గారు రాశారు. మరి ఏ పరిస్థితుల మధ్య రాశారనంటే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. సో అబీమెలెకు రాజు దగ్గర వెర్రివాన్లాగా సౌలు చేత తరంబడతా ఉన్నప్పుడు మరి ప్రొటెక్షన్ కోసం వెళ్ళి అక్కడ ప్రజలు అతన్ని గుర్తుపట్టారని వెర్రివానికి లాగా మరి చొలుగార్చుకుంటా ఉన్నప్పుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని చెప్పని. అట్లనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే కనుక పౌల్ గారు అంటున్నారు, రీజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ ఐ సే రీజాయిస్. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అరే, అసలు ఈ మాటలు పౌల్ గారు ఏ పరిస్థితి మధ్య రాశారు అని చూస్తే మనకి విసిపోతాం. ఎందుకు అనంటే, కేవలం ఒక 4 feet ఉన్న, ఒక 3.5-4 అడుగుల ఉన్న ఒక జైల్లో పైనుంచి దింపాలి. ఒక చిన్న హోల్ ద్వారా మరి ఇన్హేలింగ్ ఎక్సేలింగ్ అన్నీ, ఒక చిన్న హోలే, ఇంకేమీ లేవు, డోర్ లేదు, పైనుండి దింపుతారు. ఆల్మోస్ట్ వంగి మరి పత్రికను రాయాల్సిన పరిస్థితుల్లో రోజుకు ఒక్కసారి మాత్రమే రొట్టెనిస్తారు. వంగిపోయి ఏమీ లేదు, భయంకరమైన నరకమైన పరిస్థితి. మరి అందులోనే 1, 2 అందులోనే ఫుడ్ మొత్తం. అలాంటి కఠినమైన పరిస్థితులు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, సంగమా మరలా చెప్పుదును ఆనందించుడి. రీజాయిస్ ఇన్ ద లార్డ్, ఆల్వేస్ ఐ సే రీజాయిస్. దేవుడు మేలు చేసినప్పుడు దేవుని స్తుతించడం చాలా ఈజీ. దేవుడు మనం ఊహించని గొప్ప కార్యములు మన పక్షాన జరిగించినప్పుడు ఆయనను హెచ్చించడం చాలా ఈజీ. బట్ వెన్ గాడ్ ఇస్ క్రషింగ్ అస్, దేవుడు మనల్ని క్రషింగ్ పీరియడ్ గుండా తీసుకుని వెళ్తున్నప్పుడు, భయంకరంగా ఆయన మనల్ని నలుపుతున్నప్పుడు, ఇట్స్ హార్డ్ టు ప్రైజ్ గాడ్. అది లోతుల్లోంచి, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్, ఇట్స్ వెరీ హార్డ్ టు ప్రైజ్ గాడ్. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు వందనాలని ప్రభు మనల్ని మలుస్తూ ఉన్నప్పుడు, బాధ ఎక్కువైపోతున్నప్పుడు, తన పరిశుద్ధతలో మనం పాలు పొందుట కొరకు, ఆయనతో పాటు ఆయన స్వారూప్యంలోనికి మనల్ని మలుచుటకు, పరలోకంలోకి ఎలిజిబుల్గా చేయడానికి మనల్ని మలుస్తూ ఉన్నప్పుడు, ఆ క్రషింగ్ పీరియడ్ ఉండిద్దే, సీజన్ ఆఫ్ పెయిన్, దాని గుండా వెళ్తున్నప్పుడు ఆరాధన కాదు, ఎన్నో ప్రశ్నలు, ఎంతో దిగులు, ఎంతో కలవరం, ఎంతో దుఃఖం వస్తూ ఉంటుంది. దెర్ విల్ బి ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. వై లార్డ్, ఇంకెప్పుడు లార్డ్, ఇంకెందాక ప్రభుని కొన్నిసార్లు అసలు ఏం ప్రార్థన చేయాలో అర్థం కాదు. గమ్మున వెళ్ళి కూర్చుంటాం. ఐ హ్యావ్ నో వర్డ్స్, నేనేమని అడగాలి అర్థం కావట్లేదు ప్రభా, నేను వెళ్తున్న పరిస్థితిని బట్టి అని అనుకుంటూ ఉంటాం. కానీ మరి ఈ మధ్యలో మనం పాడుకుంటూ ఉన్నాం కదా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతోనే ఉంటానయ్యా అని ప్రభుతో చెప్పగలమా? మరి నీకు నాకు వేరేది కూడా నన్ను ఎడబాపలేదు, వేరేది కూడా నీ నుండి నన్ను దూరం చేయలేదు, వేరేది దూరం చేయకూడదు కూడా. నా తండ్రి, నువ్వు నేను మాత్రమే ఉండాలయ్యా మన మధ్యలో. నా జీవితంలో నీ స్థానాన్ని తీసుకునే, నీ స్థానాన్ని భర్తీ చేసే మనుషులొద్దు, నీ స్థానాన్ని భర్తీ చేసే విగ్రహం వద్దు, నీ స్థానాన్ని భర్తీ చేసేది వేరేది వద్దు ప్రభా. మన ఇద్దరి మధ్య ఈ బంధం ఎట్లుండాలి, తుది శ్వాస వరకు నీతో నేను ఉండాలి తండ్రి అని ప్రభువుని అడుగుదాం. వేరెవ్వరు వచ్చినా తర్వాతే, వేరేది వచ్చినా నీ తర్వాతే ప్రభా. ఐ లవ్ యూ మాస్టర్. ఎంత క్రషింగ్ పీరియడ్ గుండా నువ్వు నన్ను తీసుకుని వెళ్తున్నా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను క్యాజువల్గా చాలా పాటలు పాడుకుంటాను. దానివల్ల దేవుడు నాకు చాలా చక్కటి స్వరాన్ని ఇచ్చాడు. పాడుతూ రాగము చక్కగా వచ్చింది.
బట్ దెర్ ఈస్ సమ్ టైమ్ నా జీవితంలో భయంకరమైన దుఃఖము, భయంకరమైన వేదన, అన్అట్టబుల్ పెయిన్ గుండా దేవుడు నన్ను అనుమతించినప్పుడు ఇప్పుడు నేను అంత చక్కగా పాడలేను. ఎందుకనంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాలు నా స్వరం మోగబోయింది, పాట రాలేదు. వేదన, నలుగుడు, ఆలోచనలు, దుఃఖం వీటన్నిటి గుండా వెళ్తా దెర్ ఈస్ ఎ హ్యూజ్ లాస్ ఇన్ మై లైఫ్. సో వీటన్నిటిని బట్టి పక్కన పెట్టాను. కానీ ఈరోజు నన్ను నేను సరి చేసుకోవడానికి దేవుని ముందుకు వచ్చాను. కీర్తనాకారుడిలాగా మనం కూడా ఎల్లప్పుడూ నేను స్తుతించే మనసుని, ఎంత దుఃఖమైనా కానీ ఈ స్వరం మూగపోవడానికి వీల్లేదయ్యా, గద్గద స్వరం రావడానికి వీల్లేదు ప్రభా. నేను స్తుతిస్తానే ఉంటాను. ఎంత బాధైనా, ఎంత ఏడ్పైనా, ఎంత కలవరమైనా, ఎంత దిగులైనా, లార్డ్ ఐ ప్రైజ్ యూ అని మనం ఆయన స్తుతించుకునే భాగ్యము, స్వరం ఎలా ఉన్న ప్రభువును ఎదలోతుల్లోంచి స్తుతించే భాగ్యము ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.